ఇవాళ రాగానే ఘీంకరిస్తున్నావు. ఏమైపోయింది నీ పరుషం అంటున్నా. అదేమంటే అంటున్నాడు, దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే ప్రకాశం బ్యారేజ్ మీదకి రావాలంట. రాయలసీమ రక్తం ప్రవహించినా, స్వచ్ఛమైన రక్తం ప్రవహిస్తున్నా రా, నీ ఉరవకొండలో ఛాలెంజ్ చేస్తున్నాం. నీ ఉరవకొండ వచ్చి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అడుగుతున్నా? జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం లేదు. నీ ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలా? నువ్వు చేసే అవినీతి కార్యక్రమాలు నిరూపించడానికి మా నాయకుడు రావాల్సినటువంటి అవసరం లేదు. కార్యకర్తలు పంపిస్తాం. దమ్ముంటే రా. నీకు సిగ్గు, శరం, చీయం, రక్తం ఉంటే కమాన్ నీ ఉరవకొండలో చర్చించుకుందాం. రమ్మంటున్నా నీ అవినీతి కార్యక్రమాలకు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను విషయం సవాల్ చాలా స్పష్టంగా ఉంది. వాటిలో కండిషన్స్ ఆయన చదువుకోమనండి. అవి లేవనుకుంటే ఎవరినన్నా పంపించండి, నాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉరవకొండకు వస్తానంటే సై. ఇవాళ ప్రజా సమస్యలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు వస్తానన్నా ఎస్, సగౌరవంగా ఆహ్వానిస్తాం. నాకు సంబంధించినంత వరకు మనుషులందరూ ఒక్కటే, కార్యకర్తలు ఒకటి, నాయకుడు ఒకటి అనేటువంటి భావన మాకేం లేదు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ఆస్తులకు సంబంధించినటువంటిది. ఇటు 3 తరాలు, అటు 3 తరాలు, తండ్రి తరఫున, తల్లి తరఫున నువ్వు చెప్పగలవా అని నేను అడుగుతున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉరవకొండకు వస్తానన్న సై, ఆ సవాల్కి సిద్ధం కమ్మని చెప్పి నేను చెప్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తే ప్రతిసారి అంబటి రాంబాబు గారు ఇంకొకరితోనో మాట్లాడిస్తున్నారు. నేను ప్రజా సమస్యల మీద మీరందరికీ మాట్లాడే హక్కు ఉంది, మాకు ఎవరికి అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా గురించి సాక్షి పత్రికలో రాస్తే నేను ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆయన సమాధానం చెప్పాలి. ఆయన చెప్పాలా లేదా అన్నది ఆయన డిసైడ్ చేసుకోవాలి. చెప్పగలడా లేదా అన్నది ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇవాళ చెప్పలేను అనుకున్నప్పుడు ఆయన మౌనంగా ఉండొచ్చు. ఆ ఆప్షన్ ఆయనకి ఎప్పుడూ ఉంది. చెప్పగలను, నేను ఉరవకొండకు వస్తాను, మోస్ట్ వెల్కమ్ రండి. నేను రాజధానిని ఎందుకు చెప్పానంటే ఇది రాష్ట్ర సమస్య. రాజధాని భూముల్లోకే రండి, ఇంకా మంచిది. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళని తప్ప మేము పక్కన ఉరవకొండకు వస్తాం, అనంతపూర్కి వస్తాం, పులివెందులకు వస్తాం, ఇదెందుకు? అమరావతిలో మాట్లాడదాం. లేదు ఉరవకొండకు వస్తారా? సై రండి, జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి.